ఇండియాలో అగ్రికల్చర్ సెక్టర్ తర్వాత ఎక్కువగా ఉపాధి కల్పించే రంగం రియల్ ఎస్టేట్ సెక్టార్ది. జాబ్ క్రియేషన్లోనే కాదు, ప్రభుత్వానికి దండిగా ఆదాయాన్ని సైతం సమకూరుస్తోంది నిర్మాణ రంగం. వేగంగా పట్టణీకరణ జరగటం, కార్పొరేట్ సెక్టర్ విస్తరించడంతో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆస్తుల విలువ పెరగడం, ఆదాయ వనరుల్లో రియాలిటీ సెక్టర్ ఒకటిగా మారడంతో ప్రతి ఏటా బడ్జెట్లో రియాలిటీ సెక్టర్పై విధిస్తున్న ట్యాక్స్లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. మరి మన దేశ నిర్మాణ రంగంలో పన్నుల విధానం ఎలా ఉంది? ట్యాక్సేషన్లో రియాలిటీ సెక్టర్ ఎదుర్కొంటున్న సమస్యలేంటి? ఇతర దేశాలతో పోల్చితే ఇండియాలో ట్యాక్సులు ఎక్కువ, తక్కువ? స్టేట్ గవర్నమెంట్స్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ పరిధిలో ఆస్తి పన్ను, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, కేంద్ర పరిధిలో ఎంఏటీ, కార్పొరేట్ ట్యాక్స్, జీఎస్టీలు, ప్రాపర్టీ కొనుగోలు సమయంలో స్టాంప్ డ్యూటీ 5-15%, లీజింగ్ టైంలో ఎంఏటీ 10-15%, కార్పొరేట్ ట్యాక్స్ 25-30%, కన్స్ట్రక్షన్ మెటీరియల్పై 5-12%, జీఎస్టీ సర్వీసెస్ మీద 1%, అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులపై 5% జీఎస్టీ, రెంట్స్పై 18% జీఎస్టీ, క్యాపిటల్ గెయిన్పై 10-20% ట్యాక్స్, ఎంఏటీ 10-15% వసూలు. తెలంగాణలో స్టాంప్ డ్యూటీ ఫ్లాట్స్ మీద 7%, ఫ్లాట్స్ మీద 9%. స్టాక్ మార్కెట్, బంగారంలో పెట్టుబడులతో పోలిస్తే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి సంపాదించాలి అనుకునే వారి సంఖ్య మన దేశంలో చాలా ఎక్కువ. భూమి మీద పెట్టుబడి అస్సలు వృధా కాదు, పైగా రిటర్న్స్ సైతం కూడా ఎక్కువే. గ్లోబలైజేషన్తో ఉపాధి అవకాశాలు పెరగడంతో ఇళ్ళు, ఆఫీసులతో పాటు వేర్ హౌసింగ్, కోవర్కింగ్ స్పేసులు, డేటా సెంటర్స్, స్టూడెంట్ హౌసింగ్, ఇలా వివిధ రూపాల్లో ఆదాయము కళ్ల ముందు కనిపిస్తోంది. అందుకే నిర్మాణ రంగంపై విధించే పన్నుల్ని తమ ఆదాయ వనరులుగా భావిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఆస్తి పన్ను, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్సుల్ని స్టేట్ గవర్నమెంట్స్, అర్బన్ లోకల్ బాడీస్ విధిస్తుండగా మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, కార్పొరేట్ పన్ను, జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్సులు విధించే అధికారం కేంద్ర పరిధిలో ఉంది. నిర్మాణ రంగంలో ట్యాక్సేషన్ని పరిశీలిస్తే ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేసే సమయంలో స్టాంప్ డ్యూటీ 5-15%, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కంపెనీల ఏర్పాటుకు వర్తించే ట్యాక్సులు విధిస్తూ ఉండగా, ఆస్తి నిర్మాణం, అభివృద్ధి, హోల్డింగ్ లేదా లీజింగ్ సమయాల్లో మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ని 10-15%, 25-30%, కార్పొరేట్ ట్యాక్స్, కన్స్ట్రక్షన్ మెటీరియల్పై 5-12% జీఎస్టీ, సర్వీసెస్ మీద 1%, అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులపై 5% జీఎస్టీ విధిస్తున్నారు. అలాగే రాష్ట్ర చట్టం ప్రకారం ఆస్తి పన్ను, అద్దె ఆదాయంపై ఇన్కమ్ ట్యాక్స్, రెంట్స్పై జీఎస్టీ 18% ఉంది. గత 10 ఏళ్లలో నిర్మాణ రంగంపై విధించే పన్నుల శాతం బాగా పెరిగిపోయిందంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఆదాయాలు పెంచుకోవడానికి స్టాంప్ డ్యూటీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలను భారీగా పెంచేస్తున్నాయి. ఇక జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పన్నుల చెల్లింపు విధానం ఇబ్బందిగా మారింది. అభివృద్ధి చెందిన దేశాలతో కంపేర్ చేసి చూస్తే మన దగ్గర ఆస్తులపై ట్యాక్సులు తక్కువగానే ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విడివిడిగా 2 సార్లు పన్నులు కట్టాల్సి రావటం రిటర్న్స్పై ప్రభావం చూపిస్తుందనే ఫిర్యాదులు చేస్తున్నారు ట్యాక్స్ పేయర్స్. అమెరికాలో నో స్టాంప్ డ్యూటీ, ఆస్ట్రేలియాలో 6.50% స్టాంప్ డ్యూటీ, యునైటెడ్ కింగ్డమ్లో స్టాంప్ డ్యూటీ 5-12%, చైనాలో డీ ట్యాక్స్ 3%, అమ్మకాలపై స్టాంప్ డ్యూటీ 0.5-1%, ప్రాపర్టీల మీద జీఎస్టీ, వ్యాట్లు అమెరికాలో వర్తించవు. ఆస్ట్రేలియాలో 10%, యునైటెడ్ కింగ్డమ్లో 20%, చైనాలో 5-9%, మూలధనం మీద పన్ను అమెరికాలో 21%, ఆస్ట్రేలియాలో 12.5-30%, యునైటెడ్ కింగ్డమ్లో 18-28%, చైనాలో ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్ ట్యాక్స్ 30-60%, కార్పొరేట్ ట్యాక్స్ అమెరికాలో 21-37%, ఆస్ట్రేలియాలో 30%, యునైటెడ్ కింగ్డమ్లో 19-25%, చైనాలో 25%, రెంటల్ ఇన్కమ్స్పై అమెరికాలో 30%, ఆస్ట్రేలియాలో 15-30%, యునైటెడ్ కింగ్డమ్లో 25%, చైనాలో మ్యాక్సిమం 3%గా పన్నులున్నాయి. జీఎస్టీని అమల్లోకి తెచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్లో లావాదేవీలు ఇబ్బందిగా మారాయి. ఇంకా నిర్మాణం కాని, నిర్మాణంలో ఉన్న ఆస్తులకు సైతం నిర్దేశించిన రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ విధించడం, ల్యాండ్ ఓనర్స్, డెవలపర్స్కి టీడీఆర్ బాండ్స్ ట్రాన్స్ఫర్ చేసే సమయంలో వేసే జీఎస్టీ, షాప్స్, హోటల్స్ లాంటి వాణిజ్య కార్యకలాపాల కోసం కట్టిన నిర్మాణాలపై కన్స్ట్రక్షన్ కాస్ట్ని డెవలపర్స్ జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లని క్లెయిమ్ చేయలేకపోవడం, అలాగే భూ యజమానులు, డెవలపర్లకి అభివృద్ధి హక్కులు బదలాయించే సమయంలో
డెవలపర్ సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి వస్తున్నారు. స్థిరాస్తి అయిన భూమి మీద సేవా పన్ను కట్టాల్సి రావడం డెవలపర్స్ని గందరగోళానికి గురిచేస్తోంది. శక్తివంతమైన దేశాల జాబితాలో 5వ స్థానంలో ఉన్న ఇండియాతో పోలిస్తే రియాల్టీ సెక్టార్లో మిగిలిన దేశాల్లో పన్నులు ఎక్కువగానే ఉన్నాయి. కంట్రీస్ వైజ్గా టాక్సేషన్ని చూస్తే అమెరికాలో స్టాంప్ డ్యూటీ వర్తించదు. ఆస్ట్రేలియాలో 6.50%, యునైటెడ్ కింగ్డమ్లో 5 నుంచి 12%, చైనాలో డీడ్ ట్యాక్స్ 3%, అమ్మకాలపై స్టాంప్ డ్యూటీ 0.5 నుంచి 1%, ప్రాపర్టీ మీద జీఎస్టీ, వ్యాట్లు అమెరికాలో వర్తించవు. ఆస్ట్రేలియాలో 10%, యునైటెడ్ కింగ్డమ్లో 20%, చైనాలో 5 నుంచి 9%గా ఉంది. మూలధనం మీద పన్ను అమెరికాలో 21% ఉండగా ఆస్ట్రేలియాలో 12.5% నుంచి 30% ఉంది. యునైటెడ్ కింగ్డమ్లో 18 నుంచి 28%, చైనాలో ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్ ట్యాక్స్ 30 నుంచి 60%గా ఉంది. కార్పొరేట్ ట్యాక్స్ అమెరికాలో 21 నుంచి 37%, ఆస్ట్రేలియాలో 30%, యునైటెడ్ కింగ్డమ్లో 19 నుంచి 25%, చైనాలో 25%, రెంటల్ ఇన్కమ్స్పై అమెరికాలో 30%, ఆస్ట్రేలియాలో 15 నుంచి 30%, యునైటెడ్ కింగ్డమ్లో 25%, చైనాలో మ్యాక్సిమం 3%గా పన్నులు అమలవుతున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ కోడ్లను క్రమబద్ధీకరించి సరళమైన పన్నుల వ్యవస్థను తేవడం, ప్రాపర్టీ అసెస్మెంట్స్ని మెరుగుపరచడానికి జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టెక్నాలజీని అమలు చేయడం, అఫోర్డబుల్ హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ని ఎంకరేజ్ చేయడం లాంటి పన్ను ప్రోత్సాహకాలను రూపొందించుకొని వీటి ప్రభావం ఎలా ఉంటుందో క్రమం తప్పకుండా సమీక్షించడం, అలాగే సర్దుబాటు చేస్తూ ఉంటే ఈ ఇబ్బందులని క్రమంగా తొలగే అవకాశం ఉంది.